సిటీలో ట్రాఫిక్ కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి సదానందం లైవ్ లో ఉన్నారు. సదా, ఏంటి వర్షం అయితే హెవీగా పడింది, మరి ఏంటి ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంది అంటే డైవర్షన్స్ ఏమైనా ఉన్నాయా ట్రాఫిక్ కి? రోడ్లపైన ఎక్కడికక్కడ ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎట్ ప్రజెంట్ మనము ఖైరతాబాద్ జంక్షన్ దగ్గర ఉన్నాము. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర చూస్తే భారీగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. సో ఈ ఖైరతాబాద్ జంక్షన్ అనేది మెయిన్ జంక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు మెయిన్ సిటీకి ఇటు పంజాగుట్టకు లగ్డీ కప్పులు కనెక్ట్ చేయడం కానీ, అటు టువర్డ్స్ హిమాయత్ నగర్ నారాయణగూడ్ నుంచి వచ్చే రూటు ట్రాఫిక్ అంతా కూడా ఇటు బంజారా హిల్స్కి వెళ్ళడానికి, జూబ్లీ హిల్స్కి వెళ్ళడానికి కానీ ఇది ఒక మెయిన్ జంక్షన్ అని చెప్పుకోవచ్చు. అలాగే టువర్డ్స్ పంజాగుట్ట సైడ్, రాజ్భవన్ సైడ్ వెళ్ళడానికి కూడా ఇది ఒక కీలకమైన జంక్షన్ అని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ ఒక 20 to 25 మినిట్స్ నుంచి ఇక్కడ వెహికల్స్ అంతా కూడా మూమెంట్ పూర్తిగా ఆగిపోయింది. ఎవరైతే లక్డీ కపూల్ నుంచి ఇటు టువార్డ్స్ ఈ షాదాన్ కాలేజ్ మీదుగా ఇటు నిమ్స్ కానీ పంజాగుట్ట కానీ వెళ్ళిపోయే వారి వెహికల్స్ లాస్ట్ 25 మినిట్స్ నుంచి ఎక్కడ ఎలాంటి మూమెంట్ లేదు. సో ఎక్కడ ఆగిన వెహికల్స్ అన్నీ కూడా అక్కడే ఆగిపోయాయి. ఈ మెట్రో స్టేషన్ కింద వాటర్ లాగింగ్ అయ్యాయి. సో దీంతో ఇక్కడ కొన్ని వెహికల్స్ ఆగిపోతే ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే కేసీపీ జంక్షన్ ఉంటుంది. సో అక్కడ కూడా భారీగా వాటర్ నిలిచిపోవడంతో అక్కడి నుంచి వెహికల్ మూమెంట్ అనేది ఉండట్లేదు. సో అలాగే రాజ్భవన్ రోడ్ సైడ్ కూడా అక్కడ పూర్తిగా ట్రాఫిక్ అయిపోయింది. అక్కడ కూడా నీళ్లు నిలిచిపోవడంతో అటు వెళ్ళే వెహికల్ మూమెంట్ అంతా కూడా పూర్తిగా ఆగిపోయింది. అటు నిమ్స్ నుంచి ఇటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి టువార్డ్స్ ఇటు లగ్డీ కపూల్ వెళ్ళే రూట్ మాత్రం మెల్లగా చాలా స్లోగా మూమెంట్ అవుతుంది. అదొక్క వే మాత్రమే ప్రస్తుతానికి ఈ రూట్లో ట్రాఫిక్ అయితే స్లోగా కదులుతుంది. ఇక మిగతా వెహికల్స్ అన్నీ కూడా పూర్తిగా ఆగిపోయాయి. చాలా స్లోగా మూమెంట్ అనేది నడుస్తుంది. అయితే కొద్దిసేపట్లోనే ఎక్కువ వర్షం కురవడంతో ఎక్కువగా రోడ్లపైకి నీళ్లు వచ్చి చేరడం, అలాగే రోడ్లపైన వాటర్ లాగింగ్ ఏరియాస్లో భారీగా నీళ్లు ఉండడంతో వెహికల్ మూమెంట్ అంతా ఆగిపోయింది. సో రోడ్డుకు ఒకవైపు మొత్తం పూర్తిగా వాటర్ ఉండడం, మిగతా రూట్లో అది ఒకే వెహికల్ వెళ్ళే మూమెంట్ ఉండడంతో అటు సైడ్ నుంచే వెహికల్స్ అనేది స్లోగా వెళ్తున్నాయి. సో 4 వెహికల్స్ వెళ్ళే రూట్లో ఒకే వెహికల్ వెళ్తే ఎలా ఉంటుంది? సో అదే సిచ్యువేషన్ ప్రస్తుతం నగరంలో చాలా రోడ్లపైన ఉంది. సో నగర వ్యాప్తంగా మొత్తం 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటే సో అన్ని చోట్ల ఆల్మోస్ట్, ఎందుకంటే సిటీలో అన్ని చోట్ల ప్రస్తుతం వర్షం కురుస్తుంది కాబట్టి ఆయా అన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ ఇలాగే ఉంది. సో మెయిన్గా మనం చెప్పుకుంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఖైరతాబాద్ దగ్గర ఇది సిచ్యువేషన్. ఇదే కాకుండా ఇటు జూబ్లీ హిల్స్ నుంచి, జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి టువార్డ్స్ పంజాగుట్ట మీదుగా బేగంపేట వెళ్ళేవారి రూట్ పరిస్థితి కూడా ఇదే. చాలా స్లోగా ట్రాఫిక్ అనేది నడుస్తుంది. ఇక ఇదే కాకుండా అటు టువార్డ్స్ హిమాయత్ నగర్ అలాగే నారాయణగూడ ఆ రూట్లో కూడా ట్రాఫిక్ అనేది చాలా స్లోగా నడుస్తుంది. ఇక ఇదే కాకుండా బేగంపేట నుంచి టువార్డ్స్ సికింద్రాబాద్ వెళ్ళే వరకు ప్యారడైజ్ కానీ, ప్యాట్ని కానీ అటు కూడా వెహికల్ మూమెంట్ అనేది చాలా స్లోగా సాగుతుంది. ఇక ఐటీ సెక్టార్లో, ఐటీ ఏరియాలో చెప్పుకోని అవసరం లేదు. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఆ ఏరియాల్లో అందరూ ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా ఆఫీస్ అయిపోగానే వాళ్ళకి లాగౌట్ టైం కూడా 6 o'clock నుంచి 7 o'clock మధ్య ఉంటుంది. సో వాళ్ళంతా ఒకేసారి రోడ్లపైకి వచ్చేయడం, రోడ్లపైన ఆల్రెడీ నీళ్లు ఉండడం, రోడ్లపైన ట్రాఫిక్ ఉండడంతో పబ్లిక్ అయితే బయటకు వచ్చి, ఎస్పెషల్లీ వెహికలర్స్ బయటకు వచ్చి చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఎప్పటికప్పుడు రోడ్లపైకి వచ్చి ఎక్కడెక్కడైతే వాటర్ నిలిచిపోయాయో సో అక్కడికి వెళ్ళి పూర్తిగా ఆ వాటర్ అంతా క్లియర్ చేసే పనిలో ఉన్నారు. సో అక్కడ టెంపరీగా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి వాటర్ డ్రైన్లకు కనెక్ట్ చేయడం ఒకటైతే, ఇంకోటి హెవీగా వర్షపు నీళ్ళు ఉంటే అప్పుడు వర్షపు నీళ్లు నిలిచిన చోట 12 HP మోటార్లు పెట్టి అక్కడ వాటర్ని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ ఉందో అక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి చూస్తున్నారు. కానీ వాటర్ ఎక్కువగా నిలవడంతో ట్రాఫిక్ని అయితే ప్రస్తుతానికి మేనేజ్ చేయడంలో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. సో మనం చూస్తున్నాం కదా హెవీ ట్రాఫిక్ అనిపిస్తుంది. సో దీంతో చాలామంది పబ్లిక్ మెట్రోని చూస్ చేసుకుంటున్నారు. దీంతో మెట్రోలో కూడా చాలా వరకు రద్దీ కనిపిస్తుంది. సో మామూలుగా పీక్ అవర్స్లో ఎస్పెషల్లీ రెగ్యులర్ డేస్లో కూడా ఈవినింగ్ 6 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు హెవీ క్రౌడ్ ఉంటుంది మెట్రోలో. అట్లాంటిది ఈరోజు రోడ్డు పైన వెళ్ళే సిచ్యువేషన్ లేదు కాబట్టి చాలామంది పబ్లిక్ ఆఫీస్లోనే బండి పెట్టేసుకొని అక్కడి నుంచి దగ్గరలో నియర్ బై మెట్రో అవైలబుల్ ఉంటే అక్కడికి వెళ్ళి తమ ఇళ్లలోకి మెట్రో ద్వారా వెళ్ళాలనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మరింత క్రౌడ్ మెట్రోలో కూడా పెరిగింది. సో ఈ ట్రాఫిక్ ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్షం ఎక్కువగా పడడం లేదు. సో పడినంతసేపు హెవీగా పడింది. ప్రస్తుతానికైతే చినుకులు ఒక్కొక్క చినుకు పడుతుంది. సిటీలో చాలా ప్లేసెస్లో వర్షం తగ్గిపోయింది కానీ రోడ్లపైన ఉన్న నీళ్లు అట్లాగే నిలవడం, రోడ్లపైన ఉన్న ట్రాఫిక్ అట్లాగే ఉండడంతో నగరవాసులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. సో మనం చూస్తున్నాం కదా ఇటు
ఎవరైతే ఇటు సెక్రటేరియట్ నుంచి టువార్డ్స్ ఖైరతాబాద్కి రావాలనుకుంటున్నారో ఆ వే అంతా కూడా పూర్తిగా స్ట్రక్ అయిపోయింది. సో సెక్రటేరియట్ నుంచి అటు ఎన్టీఆర్ మార్గ్ మీదుగా అటు ఐమాక్స్ నుంచి వచ్చే వెహికల్స్ అవన్నీ కూడా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పైన పూర్తిగా స్ట్రక్ అయిపోయాయి. రిటర్న్లో ఇటు ఖైరతాబాద్ జంక్షన్ నుంచి టువార్డ్స్ సెక్రటేరియట్కి వెళ్ళే రూట్ కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయింది, వెహికల్స్ అన్నీ ఆగిపోయాయి. సో మనం చూస్తున్న ఈ రూట్ కూడా ఇటు లక్డీ కపుల్ నుంచి షాదాన్ కాలేజ్ మీదుగా టువార్డ్స్ ఇటు అమీర్పేట్ వెళ్ళే రూటు నిమ్స్ కానీ పంజాగుట్ట కానీ కేసీపీ జంక్షన్ మీదుగా వెళ్ళే రూట్ కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయింది. సో అటు నిమ్స్ నుంచి వచ్చే రూట్ కూడా ఇప్పటి వరకు కొంచెం మూమెంట్ ఉండే, సో ప్రస్తుతానికి కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది. సో పంజాగుట్ట సర్కిల్లో సిగ్నలింగ్ వ్యవస్థ కూడా ప్రస్తుతానికి ఆపేశారు. సో సిగ్నలింగ్ సిస్టమ్ అంతా ఆపేసి సో ఒక్కొక్క వెహికల్ని అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు ముందుకు పంపిస్తున్నారు. సో ఏ రూట్లో అయితే హెవీగా ఉందో వాటన్నిటి కొంచెం ముందుకు పుష్ చేస్తూ మిగతా వెహికల్స్ని అంతా పంపిస్తున్నారు. కానీ ఎంత వాళ్ళు పంపించినా కానీ రోడ్ల మీద హెవీగా ట్రాఫిక్ ఉంది. సో ప్రస్తుతానికి ఎవరైతే ఆఫీసుల నుంచి బయటకు వస్తారో సో వాళ్ళు ఇప్పుడే బయటికి రాకండి. రోడ్లపైన ట్రాఫిక్ తగ్గిన తర్వాత ఒక 8 o'clock తర్వాత ట్రాఫిక్ కొద్దిమేర తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ తర్వాత మీరు బయటికి రావడం బెటర్. అప్పుడు మీరు ఇళ్లలోకి వెళ్తే తొందరగా వెళ్ళిపోతారు, లేకపోతే ఈ ట్రాఫిక్లో తప్పకుండా మీరు ఇరుక్కోవాల్సి ఉంటుంది. సో కేవలం ఆ ప్లేస్ ఈ ప్లేస్, ఆ రోడ్డు ఈ రోడ్డు, ఆ రూటు ఈ రూట్ అన్నట్టు కాకుండా సిటీలో ఆల్మోస్ట్ అన్ని రూట్స్లోనూ ప్రస్తుతం ట్రాఫిక్ ఇలాగే ఉంది. గచ్చిబౌలి నుంచి టువార్డ్స్ షేక్పేట్ మీదుగా మేదిపట్నం వచ్చే రూట్ ఇలాగే ఉంది. రాయదుర్గం సిగ్నల్ వద్ద లాస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి వెహికల్స్ పూర్తిగా స్ట్రక్ అయిపోయాయి. సో ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి టువార్డ్స్ పంజాగుట్ట మీదుగా బేగంపేట్ సికింద్రాబాద్ వెళ్ళే రూట్ ఇలాగే ఉంది. అలాగే అటు ఉప్పల్ వెళ్ళే రూట్ ఇలాగే ఉంది. ఇటు వచ్చి ఎల్బీ నగర్ రూట్ కూడా ఇదే సిచ్యువేషన్. ఇక మెయిన్ సిటీ అయిన లక్డీ కపుల్ కానీ ప్రస్తుతం మనం ఉన్న ఖైరతాబాద్ జంక్షన్ కానీ ఇక్కడ కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. అలాగే ఇటు అమీర్పేట్ నుంచి టువార్డ్స్ కూకట్పల్లి వెళ్ళే రూటు ఎస్ఆర్ నగర్ కానీ నెక్స్ట్ టువార్డ్స్ ముందుకెళ్తే సనత్ నగర్, ఎర్రగడ్డ ఆ రూట్ కూడా ప్యూర్గా పూర్తిగా ప్యాక్ అయిపోయింది. సో సిటీ రోడ్లపైన ప్రస్తుతం వెహికల్స్ నుంచి వెళ్ళే వాళ్ళైతే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మీ ఆఫీసులు ఇప్పుడు అయిపోయినా కూడా మీరు ఆఫీసుల నుంచి ఇప్పుడే బయటికి వెళ్ళకండి. ఒక 8 o'clock తర్వాత వర్షం కూడా తగ్గుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు రోడ్లపైన ట్రాఫిక్ కూడా తగ్గే అవకాశం ఉంది. సో అప్పుడు మీరు 8 తర్వాత అప్పుడు ఎక్కడెక్కడ మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే రూట్లో ఒకసారి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకొని చూడండి ఎక్కడ ట్రాఫిక్ ఉంది, మీరు రెగ్యులర్గా వెళ్ళే రూట్లో ట్రాఫిక్ ఎలా ఉంది, లేకపోతే ఆల్టర్నేట్ రూట్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ చూసుకొని అప్పుడు మాత్రమే మీరు ఇంటికి వెళ్ళండి అంటూ ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే సిటీలో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో అన్ని రూట్లలో ట్రాఫిక్ ఇలాగే ఉంది. సో మెట్రో కూడా పూర్తిగా రష్గా ఉంది, ఫుల్ క్రౌడెడ్ ఉంది. కాబట్టి 8 o'clock తర్వాత అందరూ బయటికి రావాలని కోరుతున్నారు ట్రాఫిక్ పోలీసులు కానీ హైడ్రా పోలీసులు కానీ. ఇక మరోవైపు అత్యవసరం అయితే తప్ప ఎవరు ప్రస్తుతం బయటకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఒకవైపు వర్షం కొడుతుంది, ఒకవైపు రోడ్లపైన నీళ్లు ఉన్నాయి, మరోవైపు ట్రాఫిక్ ఉంది. కాబట్టి అత్యవసరం అయితే తప్ప మీరు బయటికి రావద్దంటూ నగర ప్రజలకు ఇటు హైడ్రా అలాగే జిహెచ్ఎంసీ అధికారులు అయితే సూచిస్తున్నారు. చంద్రిక.